హలో అండి, ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా పెసరపప్పు చారు చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు, అన్నం తినబుద్ధి కానప్పుడు ఈ పప్పు చారు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పే విలేజ్ స్టైల్లో పెసరపప్పు చారు చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మరి మా ఊరు స్టైల్ పెసరపప్పు చారు చేసి చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ముందుగానే నేను ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని కూడా అందులోకి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని చింతపండు నానబెట్టుకుంటున్నానండి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే పప్పు చూసారు కదండి మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పప్పుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఎక్కువగా నేను సండేస్ ప్రిపేర్ చేస్తానండి పప్పుచారు. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మంచిగా తింటారు. ఇప్పుడు ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదండి, దాంట్లోని రసం అంతా తీసేసి చారు ఏ క్వాంటిటీ అయితే కావాలో పులుపును అడ్జస్ట్ చేసుకొని పప్పు చారు రెడీ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి ఒక 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర మెంతుల పొడితోటి పప్పుచారుకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకోండి. ఇప్పుడు పప్పుచారు మంచిగా మసిలిపోయిందండి. ఇలా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఒక వెల్లుల్లి మొత్తం తీసుకొని దాన్ని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాతకి దీంట్లోకి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఆల్రెడీ నేను పప్పులో వేసాను కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను. ఇప్పుడు వేసుకొని అలాగే ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదండి, వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయ్యాక ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని మసాలా పెట్టుకొని ఉన్న పప్పుచారు ఉంది కదండి, దానిలోకి ఈ పోపు మొత్తం వేసేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి. ఈజీ అండ్ టేస్టీ, టైం సేవ్ కూడా అవుతుందండి. పప్పుచారు రెడీ అయిపోయిందండి పెసరపప్పుతో. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.